హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు హలపల్లకి. ఇవాళ మనం వినబోయే స్టోరీ హృదయం ఎక్కడున్నది పార్ట్ 4. కథలోకి వెళ్తే విష్ణు అయితే నమ్మలేకపోయాడు. ట్రైనింగ్ పీరియడ్లో ఉండగానే ఆమె ఇంతగా ప్రతిభ కనపరుస్తుందని అస్సలు ఊహించలేదు. బ్యూటీ విత్ బ్రెయిన్స్ అన్నమాట మనసులో అనుకున్నాడు. ప్రత్యేకంగా ఆమెను తన క్యాబిన్లోకి పిలిచాడు. వయ్యారంగా నడిచి వచ్చింది. ఆమె ముఖం చూసి ఆత్మవిశ్వాసంతో కూడా అందం రెట్టింపవుతుందని కాబోలనుకున్నాడు. కంగ్రాచులేషన్స్ తన ఎదురుగా కూర్చున్న ఆమెకు చెప్పాడు. ఆమె నవ్వి థ్యాంక్ యూ అందామె. కాఫీ ఆఫర్ చేశాడు. ఆమె చేసిన వర్క్ గురించి కొంచెం సేపు మాట్లాడాడు. ఆమె చాలా శ్రద్ధగా వింది. తర్వాత ఎంతో వయ్యారంగా బయటకు వెళ్లిపోయింది. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లే ముందు మరుసటి రోజు చేయాల్సిన ముఖ్యమైన పనుల గురించి వైట్ బోర్డు మీద నోట్ చేసుకోవటం విష్ణుకి అలవాటు. అలా రాస్తుండగా అతనికి రకరకాల సందేహాలు వచ్చాయి. ఎలా? యశస్వి గురించిన వివరాలు తెలుసుకోవటం ఎలా? ఆమెకు దగ్గరవటం ఎలా? రోజులు గడుస్తున్నాయి తప్ప తను ఏ విధంగానూ ముందుకు వెళ్ళలేకపోతున్నాడు. తను స్వయంగా చేయలేని పనులకు ఎవరి సహాయమైనా తీసుకోవాలి అని పెద్దలు అంటారు. మీలో ఎవరు కోటేశ్వరుడు లాంటి క్లిష్టమైన ప్రోగ్రామ్స్ లో కూడా ఇంకొకరి సహాయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఫోన్ ఎ ఫ్రెండ్ ఆన్లైన్ సహాయం తీసుకోవచ్చును. కానీ తాను ఇక్కడ ఎవరి సహాయం తీసుకోవాలి? యశస్వికి దగ్గర వాళ్ళు సాయం తీసుకోవాలి. వాళ్ళు తనకు కూడా దగ్గర వాళ్ళు అయి ఉండాలి. అలాంటి దగ్గర వాళ్ళు ఎవరు? ఆలోచిస్తున్న అతనికి వెంటనే నీతు గుర్తొచ్చింది. యశస్వి రూమ్మేట్ నీతు తను ఈ కంపెనీలో 2 ప్రాజెక్ట్స్ కలిసి చేశారు. ఈ ప్రాసెస్లో నీతు తనకు మంచి ఫ్రెండ్ అయింది. ఎస్, నీతు హెల్ప్ తీసుకోవాలి. ఇలాంటి విషయాల్లో హెల్ప్ అడగలిగితే చనువు నీతు దగ్గర తనకు ఉంది. నీతు ఓపెన్, తనకు ఖచ్చితంగా ఫేవర్ చేస్తుంది. ఇట్ ఈస్ వెరీ సింపుల్, డన్ తనకు తనే మెచ్చుకున్నాడు. వెంటనే నీతుకి కాల్ చేసి ఆ సాయంత్రం కాఫీ డేలో కలవమన్నాడు. అరగంటలో వెళ్లి ఆమెకు ఎదురుగా కూర్చొని నీతు చిన్న ఫేవర్ కావాలి అడిగాడు. ప్లీజ్ విష్ణు సిగరెట్ వెలికించుకుని చెప్పింది. యశస్వి ఈజ్ వెరీ బ్యూటిఫుల్, నన్ను చాలా ఇంప్రెస్ చేసింది. నేరుగా సబ్జెక్ట్లోకి వచ్చాడు. ఆమెను చూసి ఇంప్రెస్ కాని వాళ్ళు ఎవరూ ఉండరు పొగ వదులుతూ చెప్పింది. నిజమే, షీఈ్ వెరీ హాట్ అని నవ్వుతూ చెప్పాడు అతను. ముట్టుకుంటే కాలుతుంది జాగ్రత్త అని నవ్వుతూ చెప్పింది. ఓకే, ముందు సంగతి చెప్పు. ఇప్పటి వరకు తనకెవరూ బాయ్ ఫ్రెండ్స్ లేరా? నేరుగా అడిగాడు. నోనో, క్యాంపస్ మొత్తంలో బాయ్ ఫ్రెండ్స్ లేని అమ్మాయి అదొక్కతే, బల్లగుద్ది చెప్పినట్టే చెప్పింది. టాప్ ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుకున్న అందమైన అమ్మాయికి బాయ్ ఫ్రెండ్స్ లేరా? ఐ జస్ట్ కాంట్ బిలీవ్. రీజన్స్ చెప్పు, నేను నమ్ముతా అడిగాడు తను. డ్యూడ్, 2 కారణాలు ఉన్నాయి అని చెప్పబోయింది. ఈలోగా వారి దగ్గరకు వెయిటర్ వచ్చాడు. ఆర్డర్ ప్లీజ్ అంటూ. 2 కెపచినో ఆర్డర్ చెప్పింది నీతు. అతను వెళ్లిపోయాడు. ఆ 2 కారణాలు అంటూ మళ్లీ మొదలు పెట్టబోయింది నీతు. ఆగు, నేను చెబుతా. ఫస్ట్ రీజన్, ఆమెకు చిన్నప్పుడే వాళ్ళ బావతో పెళ్లైపోయింది. సెకండ్ రీజన్, వాళ్ళ డాడీ అదే కాలేజీలో పనిచేస్తున్నారు అంటూ వస్తున్న నవ్వును బలవంతంగా ఆపుకుంటూ సీరియస్ గా చెప్పాడు అతను. జస్ట్ షటప్. అతని మీదకు మెనూ కార్డు విసిరేయబోయింది నీతు. ఓకే నీతు, ఆమెకెవ్వరూ బాయ్ ఫ్రెండ్స్ లేరు. ఐ డూ అగ్రీ. అంతేకాదు, అలాంటి బంగారు బొమ్మతో ఫ్రెండ్షిప్ చేయకుండా నా కోసమే ఆమెను వదిలిపెట్టిన ఆమె క్లాస్మేట్స్కి, కాలేజీ అబ్బాయిలకి, కజిన్స్ లాంటి ఆమె నైబర్స్కి, ఇంకా మొత్తం హైదరాబాద్ అబ్బాయిలకి నా కృతజ్ఞతలు చేతులు జోడించి డ్రమాటిక్గా చెప్పాడు. అతను చెప్పిన విధానానికి ఆమెకు బాగా నవ్వు వచ్చింది. ఆమె నవ్వుతుంటే చెప్పాడతను. ప్లీజ్ నీతు, ఐఎమ్ సీరియస్. లాభం లేదన్నట్టుగా తల అడ్డంగా చెప్పింది. విష్ణు, నీకు తెలుసా, ఈ రోజు దాకా మన ఆఫీస్లో యశస్వి కోసం నన్ను అప్రోచ్ కాని వాళ్ళు ఎవరూ లేరు, నువ్వు తప్ప. అందరికీ చెప్పిన మాట నీకు చెప్తున్నాను. జస్ట్ ట్రస్ట్ మీ. ఆ అమ్మాయి హార్డ్ నట్. ఇట్ ఈస్ వేస్ట్ ఆఫ్ టైం. ఓకే ప్లీజ్ లెట్ మీ ట్రై. ఆమె గురించి అన్ని వివరాలు కావాలి. ఆమె ఇంట్రెస్ట్లు, హాబీలు, ఫ్రెండ్స్, రిలేటివ్స్, టైం టేబుల్, ఎవ్రీథింగ్ అబౌట్ హర్. ఏది దాచకుండా నీకు తెలిసిందంతా నాకు చెప్పు. లైన్ వేస్తానంటావు అడిగింది. అతను అవునన్నట్టుగా తల ఊపాడు. గాడ్, ఇలా చూడగానే మీ అబ్బాయిలు డామ్ అని అలా ఎలా పడిపోతారు? ప్రేమ ఎలా పుట్టేస్తుంది? ఒక లాజిక్ ఏమీ ఉండదా? మీ అబ్బాయిల లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాన్సెప్ట్ నాకు అస్సలు అర్థం కాదు ఆమె ఆశ్చర్యంగా అడిగింది. అదే మరి, పెద్దలు కులగోత్రాలు, లాంఛనాలు మాట్లాడుకుని వ్యాపార లావాదేవీలు అన్నీ నచ్చిన తర్వాత పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తే ఆ 4 నిమిషాల్లో లక్షలాది అబ్బాయిలు అక్కడ డామ్ అని పడిపోతున్నారు. ముక్కు మొహం తెలియని వాళ్ళని పెళ్లి అలా 2 నిమిషాల్లో చూసి ఇలా పెళ్లి చేసుకుని కళ్ళు మూసుకుని జీవితమంతా కలిసి ఉండటానికి సిద్ధపడిపోయే వాళ్ళ కాన్సెప్ట్ నీకు అర్థమైందా అంటూ వాదనకు దిగాడు. అఫ్కోర్స్, అదో ఫుల్ ప్రూఫ్ పద్ధతి. నాకు అది నచ్చదు. వదిలే. కమింగ్ టు ద పాయింట్, నువ్వు యశస్విని గాఢంగా లవ్ చేస్తున్నానంటావు అడిగింది నీతు. ఈలోగా వెయిటర్ వచ్చి కాఫీ కప్పులు టేబుల్ మీద పెట్టి వెళ్లాడు. కాఫీ సిప్ చేస్తూ చెప్పిందామె. బట్ ఒక సంగతి గుర్తుంచుకో, యశస్వికి యాటిట్యూడ్ ఎక్కువ.
యాటిట్యూడ్ స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు ప్రేమలో పడితే చాలా డీప్గా ప్రేమిస్తారు. కానీ అది అంత సులభంగా ఓ అబ్బాయి ప్రేమలో పడదు అంది నీతు. సులభంగా ప్రేమలో పడే అమ్మాయిలు తొందరగా ఆ రిలేషన్షిప్లో నుంచి వెళ్ళిపోతారు. కష్టం మీద ప్రేమలో పడే అమ్మాయిలు మాత్రమే జీవితమంతా కలిసి ఉంటారు చెప్పాడతను. గొప్ప గొప్ప విషయాలు కనిపెట్టావు, కానీ అసలు నన్ను అడిగితే మీ అబ్బాయిలకు ప్రేమించడం రాదు. ప్రేమలో మోసపోతారు లేదా మోసం చేస్తారు. నీ మంచి కోరి చెప్తున్నా, ఆమె కొద్దిగా తేడా. ఆ మాట వినగానే అతని కళ్ళు మెరిశాయి. అదే ఎలా అని అడుగుతున్నా. ఈ జనరేషన్ అమ్మాయి అయ్యుండి ఆమె ఏ సోషల్ నెట్వర్క్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉండదు. కాసేపు కుకింగ్ ఇంట్రెస్ట్ అంటుంది, అంతలోనే వైలిన్ ప్రాక్టీస్ అంటుంది. ఏదేదో చేసేద్దాం అనుకుంటుంది. నాకైతే ఫ్యామిలీని మిస్ అవుతుందేమో అనిపిస్తుంది. ఇంతవరకు ఎప్పుడు కూడా హాస్టల్స్లో ఉండలేదు. మామ్స్ పెట్లా పెరిగింది. ఎదగటానికి ఇంత పొడుగు ఎదిగింది, కానీ ఇంకా బచ్పని పోలేదు. దాన్ని చూస్తే అదేమిటో కానీ ప్యాంపర్ చేయాలనిపిస్తుంది అంది నీతు. ఓ ఐసీ. మరి సెలవు రోజుల్లో ఏం చేస్తుంది? అతను ఆశ్చర్యంగా అడిగాడు. ఫ్లాట్ సర్దేస్తుంది, కొత్త వంటలు ట్రై చేస్తుంది, జాగింగ్ అంటుంది, వైలిన్తో పాటు పాటలు మొదలు పెట్టేస్తుంది. ఇంకేం అడుగుతావులే అంటూ సిగరెట్ బట్ యాస్ట్రేలో పెట్టేసింది. అతను నవ్వేసి షాపింగ్, పార్టీయింగ్ అని అడిగాడు విష్ణు. చెప్పా కదా మా పార్టీ కాదని. క్వైట్ ఇంట్రెస్టింగ్. ఐఎమ్ రియల్లీ ఇంప్రెస్డ్. పెళ్ళంటూ చేసుకుంటే యశస్వినే చేసుకోవాలని నేను డిసైడ్ అయిపోయాను. నువ్వెలాగైనా హెల్ప్ చేయాలి అన్నాడు విష్ణు. ట్రై చేస్తాను నీకోసం ఒప్పుకుంది. థ్యాంక్స్ అలాట్ మెరుస్తున్న కళ్ళతో చెప్పాడు. బిల్ పే చేసి బయటకు వచ్చారు. నీతు బుక్ చేసుకున్న క్యాబ్ వచ్చే వరకు ఆగి ఆమెకు బై బై చెప్పి తన కారు తీశాడు. ఎందుకో తెలియదు కానీ యశస్వి తన కోసమే పుట్టిందని మళ్లీ అనిపిస్తోంది అనుకుంటూ కారు స్టార్ట్ చేశాడు. ట్రాఫిక్ లో కారు నెమ్మదిగా వెళ్తోంది. ఇంతలో మొబైల్ రింగ్ అయింది. తిరిగి చూశాడు. నీతు కాలింగ్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతోంది. వెంటనే ఆన్ చేశాడు. చెప్పు అంటూ. డ్యూడ్, చెప్పడం మర్చిపోయాను. నేను ఆది బ్రేకప్ అయ్యాం అంది నీతు. ఓ ఐఎమ్ సో సారీ అని నిజాయితీగా చెప్పాడు విష్ణు. సారీ ఎందుకు? హ్యాపీగా ఫీల్ అవ్వు. ఈ సండే బ్రేకప్ పార్టీ ఇస్తున్నాం, నువ్వు రావాలి చెప్పింది. ఎందుకులే నీతు, ఐ ఫీల్ బ్యాడ్. వాడు కూడా నా ఫ్రెండే కదా అన్నాడు విష్ణు. సరే నీ ఇష్టం, యశస్విని తీసుకొస్తున్నా. వెయిట్, ఆ మాట ముందే చెప్పొచ్చు కదా. ఆల్ రైట్, నేను వస్తున్నా. ఆమె ఎక్కడ మనసు మార్చుకుంటుందో అన్నట్టుగానే వెంటనే చెప్పాడు అతను. రోజు ఆఫీస్ నుంచి హడావిడిగా రావటం, ఏదో వండుకుని తినేయటం, మెయిల్స్, చాట్స్, టీవీలో రియాలిటీ షోలు చూడడం, ఫోన్లు మాట్లాడడం, పడుకోవడం, ఇలానే టైం అంతా అయిపోతుంది. వీల్లేదు, ఎలాగన్నా వైలిన్ ప్రాక్టీస్ సీరియస్గా చేయాలని శనివారం ఉదయాన్నే తన మ్యూజిక్ నోట్స్ తీసి రెడీగా పెట్టుకుంది. సాయంత్రం నిద్ర లేచాక ముఖం కడుక్కొని స్ట్రాంగ్ టీ తాగి ఫ్రెష్గా తయారయ్యి వయలిన్ ముందు కూర్చుంది యశస్విని. ఇదంతా నీతూ గమనిస్తూనే ఉంది. వాతాపి గణపతిం భజే అలా భక్తి పారవశ్యంతో వైలిన్ మీద పాడుతుంటే నీతూ కూడా ముగ్ధురాలైపోయింది. ఒక్క నిమిషం ఆగి నీతూ ఆమె దగ్గరకు వెళ్లి అక్కడున్న నోట్స్ చూసింది. యశు, ఈ నోట్స్ ఏమిటి? ఈ సింబల్స్ ఇవి భలే ఉంది అడిగింది. ఆమె నవ్వి చెప్పింది. రాగాల్ని ఇలా సింబల్స్ రూపంలో రాసుకుంటానన్నమాట. ఫైన్, మన కోడింగ్లా ఉంది అని అంటూ నవ్వింది నీతు. యశస్వి నవ్వి నీవు లేక వీణా పాట మొత్తం వయలిన్లో వినిపించి యు ఆర్ వెరీ గుడ్ అట్ మ్యూజిక్ అని అంటూ ఆమెను మనస్ఫూర్తిగా మెచ్చుకుంది నీతు. థ్యాంక్ యూ అని చెప్పి మళ్లీ నోట్స్లో నుంచి పాటను సెలెక్ట్ చేసుకోసాగింది. యశు, ఓ చిన్న పార్టీకి వెళ్ళాలి, కొద్దిగా కంపెనీ ఇస్తావా? నీతు అడిగింది. పార్టీయా? ఆశ్చర్యంగా చూసింది. యాక్చువల్లీ పార్టీ అంటే నువ్వనుకునే పార్టీ కాదనుకో. ఆమె నానొస్తుంటే అర్థం కాలేదు. ఇట్స్ ఓకే, క్లియర్గా చెప్పు, వస్తాను. ఏదో ఇబ్బంది ఉన్నట్టుందని అర్థం చేసుకుని చెప్పింది. థ్యాంక్ యూ. నువ్వు మా బ్రేకప్ పార్టీకి వచ్చి నాకు కొంచెం కంపెనీ ఇస్తావా? నీతు అడిగింది. నువ్వు ఆది బ్రేకప్ అవుతున్నారా? నమ్మలేనట్టు అడిగి ఐఎమ్ సో సారీ తన విచారాన్ని వెలబుచ్చింది యశస్వి. డోంట్ వరీ యశు, నువ్వు బెంగళూరుకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం నిన్నిలా ఓ బ్రేకప్ పార్టీకి పిలవాల్సి వస్తున్నందుకు సాడ్గా ఫీల్ అవుతున్నాను. కానీ వాడితో విడిపోతున్నందుకు నాకేం బాధగా లేదు అని చెప్పింది నీతు. ఇట్స్ ఓకే అంటూ లేచి వయలిన్ని నోట్స్ని జాగ్రత్తగా వాటి స్థానాల్లో పెట్టేసి తన గదిలోకి వెళ్లి నిమిషాల్లో డ్రెస్ మార్చుకుని వచ్చి ఐఎమ్ రెడీ అంది. 5 minutes చెప్పిందామె. నీతూని యశస్వి ఆశ్చర్యంగా చూసింది. మోకాళ్ల దగ్గర చిరుగులు ఉన్న డార్క్ బ్లూ కలర్ జీన్స్, పైన కాపర్ సల్ఫేట్ రంగులో ఉన్న టాప్ వేసుకుంది. ఒక ప్రేమికుడి నుంచి విడిపోతున్నానే అన్న బాధ నీతూ ముఖంలో మచ్చుకైనా కనిపించడం లేదు. ఇందాకే బ్యూటీ పార్లర్కి వెళ్లి గోల్డెన్ ఫేషియల్ చేయించుకుని వచ్చినట్టుంది. ఆమె ముఖం బాగా మెరిసిపోతోంది. ఆ ముఖానికి మేకప్ వేసుకోవటం మొదలు పెట్టింది. కళ్లకు మస్కరా, ఐలైనర్, పెదవులకు లిప్ లైనర్, లిప్స్టిక్, బుగ్గలకు రూజ్ దాకా ఏదీ కూడా వదిలిపెట్టలేదు నీతు. చివరికి కాళ్ల గోళ్లకు కూడా తను వేసుకున్న కాపర్ సల్ఫేట్ కలర్ డార్క్ బ్లూ కలర్కి మ్యాచ్ అయ్యేలా శ్రద్ధ తీసుకుని ముందుగా కాపర్ సల్ఫేట్ కలర్ నెయిల్ పాలిష్ వేసుకుంది.
ఆ తర్వాత ఓపిగ్గా ఆ గోళ్ల మీద డార్క్ కలర్ నెయిల్ పాలిష్తో చిన్న చిన్న చుక్కల్ని ఆర్టిస్టిక్గా పెట్టుకుంది. పట్టుకుచ్చుల్లా మెరిసిపోతున్న జుత్తుని నాజుగ్గా బ్రష్ చేసుకుంది. మొత్తానికి ఓ ప్రత్యేకమైన వ్యక్తిని కలవటానికి ఇష్టంగా వెళ్తున్నట్టు తయారయ్యింది. ఇంతలా తయారవుతున్నావు? నిజంగా బ్రేకప్పేనా? అనుమానంగా అడిగింది. బ్రేకప్పే అయినా ఓ కోన్కిస్గా కొట్టంగాడి కోసం నేనెప్పుడూ రెడీ అవ్వను. ఎప్పుడైనా నా కోసం నేను రెడీ అవుతా. ఈ రోజు మాత్రం స్పెషల్. వాడు నన్ను చూసి మళ్ళీ చావాలి, కుళ్ళి చావాలి, ఇది నన్ను వదిలేసిందే అని. నోట్లో బబుల్గమ్ నవ్వులుతూ ఇయర్ ఫోన్స్లో పాటలు వింటూ గదిలో రకరకాల వస్తువుల్ని ఏరి తీయసాగింది నీతు. హ్యాండ్ బ్యాగ్, బ్లూటూత్, పవర్ బ్యాంక్, 2 పాత లిప్స్టిక్స్, ఫ్యాన్సీ గాజులు, కొల్హాపురి చెప్పులు మొదలైనవన్నీ తీసి బ్యాక్ ప్యాక్లో సర్దుకుని ఆ బ్యాగ్ని 2 భుజాల మీద నుంచి వీపు మీదకు వేసుకుని పద అంది. యశస్వి ఆ బ్యాగ్ని ఆశ్చర్యంగా చూస్తూ ఇప్పుడు ఇవన్నీ దేనికి అని అడిగింది. నువ్వే చూస్తావుగా అందామె. హోటల్లో నీతు, ఆది ఎదురెదురుగా కూర్చున్నారు. మిగిలిన వాళ్ళు అంతా కూడా వారి చుట్టూ కూర్చున్నారు. విష్ణు పక్కన కూర్చున్న ఆదిని యశస్వి చాలా ఆశ్చర్యంగా చూసింది. అతను కూడా అంతే. క్లీన్ షేప్తో, ఇస్త్రీ బట్టలతో, పాలిష్ చేసిన షూతో నీట్గా పార్టీకి వచ్చినట్లే తయారై వచ్చాడు. చూస్తుంటే అతనికి కూడా ఏమీ దిగులు ఉన్నట్టు లేదు. వాళ్ళిద్దరినీ విడివిడిగా చూసి నిట్టూర్చి పక్కనున్న వనితని అడిగింది. ఇలా విడిపోయేటట్టయితే అసలు ప్రేమించుకోవటం దేనికి అని. ఏదో ఆకర్షణలో, వ్యామోహంలో తొందరగా ప్రేమించుకున్నారు. ఇప్పుడు రియలైజ్ అయ్యారు ఒకరికొకరు సూట్ అవ్వరని. విడిపోతున్నారు. దట్స్ ఇట్, లైట్ తీసుకో చెప్పిందామె. సో సాడ్, బాధగా చెప్పింది. ఈ రోజుల్లో ఇది కామన్. మనిషి పుట్టాక చనిపోవడం ఎంత కామనో రిలేషన్షిప్ మొదలయ్యాక బ్రేకప్ అవ్వడం కూడా అంతే కామన్. అయినా నువ్వేమిటి అంత వరీ అవుతున్నావు? రేపొద్దున నువ్వు ఎవరన్నా ప్రేమిస్తే అసలు బ్రేకప్ చెప్పవా? విచిత్రంగా అడిగింది. నేను అసలు ఒక్కసారి ఎవరినన్నా ప్రేమిస్తే జీవితాంతం ఆ ప్రేమని కాపాడుకుంటాను అని చాలా ఉద్వేగంగా చెప్పింది. వింటున్న విష్ణు ఆమెని సంబరంగా చూశాడు. ఒక్కసారి అంత ఇష్టంగా ప్రేమించుకున్నాక అసలు ఎలా విడిపోతారు? మ్యూచువల్ అండర్స్టాండింగ్తో. చాలా సింపుల్గా చెప్పింది నీతు. అదే ఉంటే కలిసి బతకొచ్చు కదా అని వెంటనే అడిగింది యశస్వి. అది కుదరకే కదా, చూడు ఫన్ మొదలవుతుంది అంటూ వారి వైపు చూపించింది. తనకు ఎప్పుడూ షాపింగ్ గొడవే. ఐ హేట్ షాపింగ్ అంటూ చాలా చిరాగ్గా చెప్పాడు. నాకు కూడా నీ తిండి పిచ్చి నచ్చలేదు. అందరూ ఉన్నారు, చెప్పకూడదు, అయినా చెబుతున్నా, నీకు ఆ పిచ్చి కూడా ఎక్కువే అని అంది మరో అర్థం తీస్తూ. మగాన్నయుండి నేనే స్మోక్ చేయను, ఆడదాని వయ్యుండి నువ్వు స్మోక్ చేస్తావు. ఆ స్మెల్ నీకు ముందే తెలుసు కదా నేను స్మోక్ చేస్తానని. ఇప్పుడెందుకు ఆ ఇష్యూ రైజ్ చేస్తున్నావు? పైగా నన్ను ఆడదాన్ని అంటున్నావా? జాగ్రత్త. ఆమె లేచి నిలబడి ఎడమ చేత్తో టేబుల్ని అదిమి పెట్టి కుడి చేతి చూపుడు వేలుని అతని వైపు చూపిస్తూ బెదిరించింది. సారీ, నిన్ను ఆడపిల్ల అనటం నా తప్పేలే వ్యంగ్యంగా అంటూ అతను చెంపలేసుకున్నాడు. అలా రా దారికి. నీలో కూడా నాకు నచ్చని విషయాలు 190 ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ చెప్తున్నానా? ఎక్కడికక్కడ గొడవ పెంచుకోవద్దని నేను చూస్తున్నాను ఆమె అరిచినట్టే చెప్పింది. అతను కూడా కోపంగా ఏదో అనబోయాడు. విష్ణు 2 చేతులు పైకెత్తి ఇద్దరి వైపు చూపిస్తూ కూల్ కూల్, శాంతి శాంతి అన్నాడు. ఆది రొప్పుతూ ఆగిపోయాడు. శాంతియుతంగా విడిపోవటానికి కదా మీరొచ్చారు, ఆ పని కానివ్వండి అంటూ గుర్తు చేశాడు. ఓకే డన్ అని అంటూ నీతు తన బ్యాగ్ ప్యాక్ తెరిచింది. ఇదిగో నువ్వు ఎగ్జిబిషన్లో కొనిచ్చిన ట్విన్ లిప్స్టిక్. ఇదస్సలు నేను వాడే బ్రాండ్ కానే కాదు అంటూ ఆ లిప్స్టిక్స్ తీసి టేబుల్ మీద పెట్టింది. నువ్వు వాడే బ్రాండ్ కొనాలంటే అనిల్ అంబానీ రావాలి అని గొనుక్కుంటూనే ఆ లిప్స్టిక్స్ తీసుకున్నాడు ఆది. ఇదిగో నువ్వు ఇచ్చిన డియోడ్రెంట్ అని అంటూ తన బ్యాగ్లోంచి డియోడ్రెంట్ బాటిల్ తీసి అక్కడ పెట్టాడు ఆది. ఇందాక గదిలో నువ్వే చూస్తావుగా అని నీతు అన్న మాటకి అర్థం ఏమిటో యశస్వికి తెలిసి రాసాగింది. ఇదిగో నువ్వు ఇచ్చిన బ్లూటూత్, నువ్వు ఇచ్చిన పవర్లెస్ బ్యాంక్. పోటాపోటీగా ఇద్దరూ తమ దగ్గర ఉన్నటువంటి వస్తువులు టేబుల్ మీదకు గిరాటేస్తున్నారు. చివరిగా ఇదిగో నువ్వు ప్రేమగా ఇచ్చిన కొల్హాపురి చెప్పులు అంటూ ఆమె చెప్పులు తీసింది. వాటిని చూడగానే అతను ఇరిటేట్ అయ్యాడు. చిచి, ఆ చెత్త చెప్పులు నేను ఇవ్వలేదు. నీకు ఎవడు ఇచ్చాడో ఏమో, నీ సర్కిల్ అసలే పెద్దది చిరాగ్గా అన్నాడు ఆది. సచ్చినోడా, నన్ను అంత మాట అంటావా? అదే చెప్పుని చేత్తో పట్టుకుని ఆది వైపు చూపిస్తూ లేచి నిలబడింది నీతు. మళ్లీ విష్ణు కలగజేసుకున్నాడు శాంతి శాంతి అంటూ. ఇద్దరూ వెనక్కి తగ్గారు. గొడవ సద్దుమణిగింది. డన్ ఇద్దరూ చెప్పారు. అందరూ ఆ గొడవ మర్చిపోయి మామూలుగా కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ పూర్తి చేశారు. చివర్లో ఐస్ క్రీం దగ్గరకు వచ్చేసరికి అమ్మయ్య, ఇవాల్టి నుంచి నాకు ఇష్టం లేని చాకోబార్ తినక్కర్లేదు, హాయిగా నాకు ఇష్టమైన పిస్తా తింటా అంటూ ఆ ఐస్ క్రీం తీసి నోట్లో పెట్టుకున్నాడు ఆది. నీతో అతన్ని చూపులతోనే తినేట్టు చూసింది. అంతలోనే ఆమెకు
ఏదో గుర్తుకు వచ్చి 1 మినిట్ అంటూ హ్యాండ్ బ్యాగ్లోంచి కొన్ని బిల్స్ తీసి, ఇవి ఇద్దరము కలిసి హోటల్స్లో తిన్న బిల్స్. ఇందులో నువ్వు చాలా బిల్స్ పే చేశావు. ఇప్పుడు నా షేర్ నేను ఇస్తాను చెప్పింది. అక్కర్లేదు అన్నాడు ఆది. అతను అప్పటిదాకా దుఃఖాన్ని ఆపుకున్నట్టు ఉన్నాడు. అతని గొంతు జీరబోయింది. ఎందుకలా? నాకేమన్నా బిచ్చమేస్తున్నానా చేస్తున్నావా? నీ చారిటీ నాకేం అక్కర్లేదు కోపంగా చెప్పింది నీతు. మళ్లీ విష్ణు కలగచేసుకోవడంతో అక్కడ గొడవ పూర్తయింది. బేరర్ ఈ పార్టీ తాలూకు బిల్లును తెచ్చి అక్కడ పెట్టి వెళ్లిపోయాడు. ఈ బిల్ మన ఆఫీస్ తరపు నుంచి నేను పే చేస్తాను అంటూ విష్ణు పే చేశాడు. ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి స్టోరీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఊహల పల్లకి.